లూకా శుభవార్త 7వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాలు చదవగా విందాం. లూకా శుభవార్త 7వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చక్కగా చదువుగా విందాం. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. రెండు చేతులు ఎత్తి ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇటువంటి చక్కని సందర్భాన్ని దేవుడు నా కనుల దగ్గర పెట్టారు. యేసు ప్రభు వారు కపెర్నహూములో సేవను ముగించుకొని, పరిచర్యను ముగించుకొని, అక్కడ పక్షవాతము కలిగిన వ్యక్తిని స్వస్థపరిచి పాపాలను క్షమిస్తూ వెంటనే అక్కడ కార్యక్రమాలు ముగించుకొని నాయును అనే పట్టణానికి ఎంట్రీ అయ్యాడు. ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా, ఏదో జరిగిపోతున్నట్లుగా, ఏదో హడావుడైపోతున్నట్లుగా దేవుడు కపెర్నహూములో తన సేవను ముగించుకొని, తన పరిచర్య ముగించుకొని, స్వస్థత పరిచర్య ముగించుకొని, వాక్య పరిచర్య ముగించుకొని, పాపులను క్షమించే పరిచర్యను ముగించుకొని హడావిడిగా శిష్యులను వేసుకొని నాయును అనే పట్టణానికి బయలుదేరాడు. బయలుదేరి ఆ పట్టణం యొక్క పొలిమేరలోకి వచ్చాడు, గవిని దగ్గరకు వచ్చాడు. అంతలోనే ఒక గుంపు, ఒక పాడి మీద ఒక యవనస్తుని వేసుకొని ఒక గుంపు బయలుదేరుతుంటా యేసు ప్రభు ఎదురు వచ్చింది. ఆయన ఆ ఊరికి అడావుడిగా వెళుతున్నట్లుగా, కంగారుగా వెళుతున్నట్లుగా మనకు పై వచనాల్లో వెంటనే అన్న మాట మనం చూస్తాం. కపెర్నహూములో ఆయన సేవ ముగించుకొని నాయును అనేటువంటి పట్టణానికి, ఊరికి వెంటనే బయలుదేరాడు అన్న ముక్క మనం పై వచనాల్లో చూడొచ్చు. ఆయన వెళ్ళి ఆ ఊరి గవిని దగ్గర ఉన్నారు, ఎంటర్ అవుతున్నాడు. ఆ పట్టణంలోనికి ఎంటర్ అవుతున్నాడో లేదో ఒక భయంకరమైనటువంటి గుంపు డపుకులతోనూ వాయిద్యాలతోనూ కన్నీరు మున్నీరుతోనూ ఒక మహాసైన్యం పాడి మీద ఒక యవనస్తుణ్ణి వేసుకొని ఆ పాడి మోసుకుంటా వస్తున్నారు. యేసుప్రభు దృశ్యాన్నంతా చూస్తున్నాడు, ఆ భయంకరమైన జనాన్ని చూస్తూ ఉన్నాడు, ఆ వాయిద్యముల శబ్దములను వింటూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారి యొక్క కనుదృష్టి ఎవరి మీదకి వెళ్ళినట్లుగా మనం చదివామమ్మా? ఒక తల్లి మీదకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత జనసమూహములో ఎవరి మీదకి వెళ్ళని దేవుని కనుదృష్టి ఒక స్త్రీ మీదకి, ఒక తల్లి మీదకి వెళ్ళింది. అక్కడ రాయబడిన మాట, యేసు ప్రభు వారు తల్లి మీద కనికర పడ్డాడు అని రాయబడింది. అక్కడ నుంచి చదవండి ఒకసారి. ప్రభువు 13 చదవండి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, అదుగదుగదుగు ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి, ఏడుబాక అని చెప్పారు. చాలు. ఆమెను చూచిన దేవుడు ఈ రాత్రి మనల్ని కూడా చూడబోతున్నాడు. ఆమె మీద కనికరమును చూపించిన దేవుడు మనపై కనికర పడబోతున్నాడు. ఆమె మీదకి దేవుని దృష్టి వెళ్ళిపోయింది. అంతమంది జనసమూహములో ఊరి జనమంతా ఆ పాడి వెనకాల వెళుతూ ఉంటే, ఆ పాడ వెనకమాల కన్నీరు మున్నీరై నెత్తి మీద చెంగేసుకొని కన్నీరు మున్నీరవుతున్న తల్లి మీదకి దేవుని దృష్టి ఆకర్షించబడింది. ఆమె ఎవరో కాదు, ఆ పాడ మీద పడుకున్న యవన బిడ్డ తల్లి. ఆవిడి తన కొడుకే మరణించింది, తన కుమారుడు మరణించాడు, పాడెక్కాడు. ఆ పాడి సిద్ధమైపోయింది, బయలుదేరుతూ ఉంది శ్మశాన వాటికి. ఇక కొద్ది సేపట్లో మట్టి చేయాలి, భూస్థాపన కార్యక్రమాన్ని కొనసాగించాలి. అంతలో యేసు గవిని వద్ద ఉండటం, ఆ యేసు ఆమె మీద కనికరపడటం, అమ్మా ఏడవద్దు అని ఆమెతో చెప్పటం, చెప్పినాక ఊరుకున్నాడా? ఆ పాడెను తాకగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆ పాడే మోయు నలుగురు అలా నిలిచిపోయెను. ఆ పాడె మీద ఉన్నవాడు యేసుతో మాట్లాడుచుండెను అన్న సందర్భాలు ముక్కలు చూస్తుంటే ఎంత ఆనందం వేసిపోయిందో.
దేవుని కనుదృష్టి ఆమె వైపుగా వెళ్ళటం, దేవుడు ఆమెని కనికరపడటం, ఏడవద్దమ్మా అని ధైర్యం చెప్పటం, ఆమె కొడుకు ఉన్న పాడెను ముట్టటం, ఆ పాడెను మొయ్యివారు ఆగిపోవటం, ఆ పాడె మీద ఉన్నవాడు యేసుతో మాట్లాడటం, అతని ప్రాణం అతనికి మరలా తిరిగి వచ్చింది. అతడు పాడె మీద నుంచి లెగిసి కూర్చొని యేసయ్యతో మాట్లాడుతున్నాడట. నేను చెప్పట్లేదు, మాటలు అక్కడే ఉన్నాయి. అటు కొడుకుని వదులుకోలేక, ఇంటి దగ్గర శవాన్ని పెట్టుకోలేక, దుఃఖంతో, బాధతో, వేదనతో యవన వయసులోనే చనిపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఎంతో కోరికలు పెట్టుకుంది కుమారుడి పైన. ఆమె ఆశ పాడెక్కి వెళ్ళిపోతూ ఉంది, ఆమె బలము పాడి మీద వెళ్ళిపోతూ ఉంది, ఆమె సంతోషము పాడి మీద వెళ్ళిపోతూ ఉంది, ఆమె ఆనందాలు పాడి మీద వెళ్ళిపోతూ ఉన్నాయి, ఆమె యొక్క నిరీక్షణ పాడి మీద వెళ్ళిపోతూ ఉన్నది. ఆమె ఏదనుకున్నదో, అది జరగాలని ఏదనుకున్నదో అది జరగవలసిన కార్యక్రమం పాడికి వెళ్ళిపోతూ ఉంది. ఆమె సంతోషము, ఆమె ఆనందము, ఆమె బలము, ఆమె నిరీక్షణ, ఆమె కర్తవ్యము, ఆమె ధ్యేయం, ఆమె కళ, ఆమె ఊహ, ఆమె దర్శనం, ఆమె వాగ్దానం పాడి మీద వెళ్ళిపోతూ ఉంటే, కొడుకును వదులుకోలేక, కొడుకుని ఇంటి పట్టు పెట్టుకోలేక, శవాన్ని పెట్టుకుంటే కేసులు అయిపోతే, కంపు వచ్చేస్తుంది, ఇంకా అనేక మందికి స్ప్రెడ్, అనేక మంది చనిపోతారు. అటు విడవలేకపోతుంది, కన్నీరు ఆపలేకపోతుంది, అలాగ పాడ వెంట వెళ్ళిపోతూ ఉంది. ఆమె సంతోషం పాడెక్కింది, ఆనందం పాడెక్కింది, నిరీక్షణ పాడెక్కింది, కర్తవ్యం పాడెక్కింది, వాగ్దానం పాడెక్కింది. పాడు మీద వెళ్ళిపోతుంది. కాసేపట్లో భూస్థాపన కార్యక్రమాలు జరగబోతుంది. అంతలో యేసు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను పిలిచాడు, ఆమెపై జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. అమ్మాయి ఆడవద్దన్నాడు. ఏ సంతోషమైతే పాడెక్కి వెళ్ళిపోతుందో, ఏ ఆనందం అయితే పాడెక్కి వెళ్ళిపోతుందో, ఆమె నిరీక్షణ, ఆమె వాగ్దానం, ఆమె కర్తవ్యం, ఆమె గోల్, ఆమె కళ, ఆమె సమస్తం ఆశలన్నీ, ఆమె ఆశల పాడిని దేవుడు ముట్టాడు. ఆమె సంతోషాల పాడిని దేవుడు ముట్టాడు. ఆమె ఆనందాల పాడిని దేవుడు ముట్టాడు. ఆమె కళ కాడిని దేవుడు ముట్టాడు. ఆమె యొక్క దర్శనము కాడిని దేవుడు ముట్టాడు. వెంటనే 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 ఆ పాడిని ఎప్పుడైతే ఆయన పట్టుకున్నాడో, ఆ పాడిని ఎప్పుడైతే శ్మశాన వాటికి వెళ్ళనివ్వలేదు దేవుడు, భూస్థాపంలోకి వెళ్ళనివ్వలేదు దేవుడు, శ్మశాన భూమిలోకి ఆ పాడిని దేవుడు వెళ్ళనివ్వలేదు, అక్కడితో ఆపివేశాడు. కోల్పోయిన సంతోషం, అయ్యో నా సంతోషం వెళ్ళిపోతుంది, అయ్యో నా ఆనందం వెళ్ళిపోతుంది, అయ్యో నా కళ వెళ్ళిపోతుంది, నా దర్శనం వెళ్ళిపోతుంది, నా వాగ్దానం వెళ్ళిపోతుంది, ఇక నాకు కనపడదు అనుకుని ఏడుస్తూ ఉన్నటువంటి తల్లిని ఓదార్చి, ధైర్యపరిచి, దుఃఖమును తుడిచి, ఆమె మీద కనికరపడి, కాసేపట్లో శ్మశాన వాటికి వెళ్ళిపోయేటువంటి సంతోషములు, ఆనందములను ఆపి మరలా ఆమెకిచ్చిన దేవుడు మన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది దేనికి సాధ్యం అంటే కనికరం. ఈ పూట మన మెసేజ్ టైటిల్ ఏది? యేసయ్య కనికరం చూపిస్తే. యేసయ్య ఒక తల్లి మీద కనికర పడితే, యేసయ్య ఒక కుటుంబం మీద కనికర పడితే, యేసయ్య ఒక వ్యక్తి మీద కనికరం పడితే, ఒక పట్టణం మీద కనికర పడితే, ఒక గ్రామం మీద కనికర పడితే, ఒక సంఘం మీద కనికర పడితే, పాడెక్కి వెళ్ళిపోతున్న సంతోష ఆనందాల నిరీక్షణలు, ఆ ఆశలన్నీ కూడా దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తాడు. ఆయన కనికర పడటమే. ఈరోజు నీ సంతోషం ఏ పాడెక్కి వెళ్ళిపోతుంది? నీ ఆనందం పాడి మీద వెళ్ళిపోతుందా? నీ సంతోషం పాడి మీద వెళ్ళిపోతుందా? ఇక కొన్ని రోజులు ఆశలు నిరాశలు అయిపోబోతున్నాయా? నీ బలం వెళ్ళిపోతుందా? నీ జయం వెళ్ళిపోతుందా? నీ కర్తవ్యం వెళ్ళిపోతుందా? యేసు ప్రభు పూట అంటున్నాడు, నీ మీద అయిన కనికరం ఈ రాత్రి రాబోతుంది. యేసు వైపు నువ్వు చూడగలిగితే, యేసయ్య మాట ఈ రాత్రి నమ్మగలిగితే, యేసయ్య చూపు నీ మీదకి రాగలుగుతుంది. యేసయ్య నీ మీద కనికర పడబోతున్నాడు. నీ ఆనందాన్ని, సంతోషాన్ని, ఎత్తుకెళ్ళిపోతున్న పాడిని ఆపబోతున్నాడు యేసు నామములో. ఇది ఎలా తీసుకుంటావో తీసుకు. రాత్రి పాడి మీద ఎక్కి వెళ్ళిపోతున్న ప్రతి సంతోషం, ప్రతి ఆనందం, ప్రతి ఆశ, ప్రతి సంపద, ప్రతి ఒక్క కర్తవ్యం, ప్రతి దర్శనం, ప్రతి వాగ్దానం ఈ రాత్రి ఆగాల్సిందే. ఎందుకంటే యేసయ్య ఈ రాత్రి వచ్చిన తల్లుల మీద కనికరము చూపించబోతున్నాడు. తల్లుల మీద ప్రేమ చూపించబోతున్నాడు. అమ్మా ఏడవద్దని చెప్పబోతున్నాడు. ఇంకెందుకు బాధ, దిగులు? యేసయ్య సంఘము ద్వారము వద్ద నిలబడి ఉన్నాడు. యేసయ్య నీ కుటుంబం ద్వారములో నిలబడి ఉన్నాడు. యేసయ్య మన నట్టింటిలో నిలబడి ఉన్నాడు. యేసయ్య మన పక్షముగా నిలబడి ఉన్నాడు. ఆయన మన మీద కనికరము చూపనంత వరకే
ఒక్కసారి కనికరము చూపించాడంటే, ఒక్కసారి జాలి చూపించాడంటే, అందుకే మంచి భక్తుడు, ప్రతిష్ఠత కలిగిన భక్తుడు ఇలా అన్నాడు, నా యందు జాలి పడవ దేవా, నా నీతివైనా నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రం. అందరూ పాడు. నా యందు జాలి పడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా యందు జాలి పడవ దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. అందరూ నా కృప వీడిపోదంటివే, నా నిబంధన. మరొకసారి చెప్దామా, నా మీద కనికరం పడు దేవా, నా నీతివైన నా ప్రభువా, అయ్యా నా మీద కనికరము చూపవా, నా నీతివైన నా ప్రభువా, నా మీద కనికరము చూపవా, నా నీతివైన నా ప్రభువా, నా మీద కనికరం చూపవా, నా నీతివైన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ఆమేన్. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, 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 నా కృప వీడిపోదంటివే. చప్పట్లు చప్పట్లు. నీ ఆనందాల పాడిని ఆపడానికి దేవుడు ఇక్కడికి వచ్చేసాడు. ఏ పాడెక్కి నీ ఆనందం వెళ్ళిపోతుందో, నీ సంతోషం వెళ్ళిపోతుందో, నీ దర్శనం వెళ్ళిపోతుందో, నీ వాగ్దానం వెళ్ళిపోతుందో, భయపడద్దు, ఏడవవద్దు. నీ కన్నీరు తొడవగలిగిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. నీ సంతోషం, నీ ఆనందం, నీ ఆశలు, నీ నిరీక్షణ మరలా నీకు రాబోతున్నది, నీకు అనుగ్రహించబడబోతున్నది. నా మీద జాలి పడవ దేవా, దేవా. అయ్యా అయ్యా, ఈ రాత్రి నా మీద నీ కనికరము రావాలి, నీ కనికరము దిగి రావాలి, నీ కనికరము దిగి రావాలి, నీ కనికరం, నీ కనికరం, నీ కనికరం. ఉరమ శలరమ కుర ఉరికరమ శలరమ ఉరమ చలరమ శలరమ కుర. రెండు చేతులెత్తి మనపై కనికరము చూపించగలిగిన దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి,
ఎంతసేపు అండి చెప్పు. యేసయ్య నీ మీద కనికరపడితే ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, సంపదని, ఘనతని మోసుకొని వెళ్ళిపోతున్న పాడి అక్కడ ఆగిపోవాల్సిందే. యేసయ్య చేతికి ఆ పాడి అక్కడ ఆగిపోయింది. పాడిని ముట్టాడు, ఆ పాడిని కదలనివ్వలేదు, ఆ పాడిని శ్మశానానికి వెళ్ళనివ్వలేదు, ఆ పాడిని భూమిలోనికి పెట్టనివ్వలేదు. ఏది నా బలమని ఆశపడుతుందో, అయ్యో నా కొడుకు ఉంటే బాగుండు, నా కలల పంట, నా దర్శనాల ఫలం, నా వాగ్దానాల ప్రయోజనమని ఏ కొడుకు నిమిత్తం ఏడుస్తుందో, బాధపడుతుందో, దుఃఖపడుతుందో, ఆమె మీద నా యేసయ్య దృష్టి వెళ్ళటం, అంతమందిలో ఆమెనే ప్రభు చూశాడంట. అంతమందిలో ఆమె మీదకి నా దేవుని దృష్టి వెళ్ళింది. ఈ రాత్రి నేను ఒకటి ఉపదేశాన్ని చెప్తున్నాను, వినండి. యేసయ్య దృష్టి నీ మీదకు వచ్చునంతగా మనం ఎడవగలగాలి. ఎలాగండి? యేసయ్య దృష్టి మన మీదకు వచ్చినంతగా మనం ఏడవగలగాలి. ప్రభువా, నా సంతోషాలు పాడెక్కి వెళ్ళిపోతున్నాయి నాయన. నా ఇంటిలో ఏది జరిగితే బాగుండు అనుకున్నదే పాడెక్కి వెళ్ళిపోతుందయ్యా. ఇక కొన్ని రోజులు మురుగైపోద్దయ్యా. ఆయన దృష్టికి వెళ్ళగలగాలి నీ ఏడుపు, ఆయన దృష్టిలో పడగలగాలి నీవు. ఆయన దృష్టికి చేరనంత వరకే మనకి దరిద్రం. నీ కన్నీరు కానీ, నీ స్తుతి అర్పణలు కానీ, నీ యొక్క పరిచర్యలు కానీ ఆయన దృష్టికి వెళ్ళనంత వరకే ఈ దరిద్రం, ఈ గోల, ఏడుపు. ఒక్కసారి నీ ఏడుపు నా ప్రభు దృష్టిలో పడిపోతే, నువ్వు నా ప్రభు దృష్టికి కనబడితే, నువ్వు చేసే సేవ, నువ్వు కష్టపడే కష్టం, ఇవన్నీ నా ప్రభు దృష్టిలోనికి వెళ్ళిపోతే, ఏమండి, సంతోషాలు పాడెక్కి వెళ్ళిపోతున్నాయేమో. ఆ పాడి శ్మశానములోనికి వెళ్ళకముందే, కనబడకుండా ఆశలు నిరాశలు అవ్వకముందే ఆపేసి మరలా మనకిచ్చే దేవుడవే. హల్లెలూయా. నేను ఒకటే ఒక ఉపదేశం చెప్తున్నాను. ఆ పాడి శ్మశానములోనికి వెళ్ళకముందే దేవుని కనుదృష్టి ఆ స్త్రీ మీదకి వెళ్ళిపోయింది. హలో హలో హలో, వింటున్నారా నా ఉపదేశం ఈ రాత్రి? ఆశలు నిరాశలు అవ్వకముందే నీ ఏడుపు నా ప్రభు దృష్టిలోకి వెళ్ళిపోవాలి. నీ కన్నీరు ప్రభు దృష్టిలోకి వెళ్ళాలి. అసలు నువ్వే ప్రభు దృష్టిలోకి వెళ్ళిపోవాలి. అమ్మా అమ్మా ఏడవద్దు అని ఆమెను ముట్టుకొని, ఆమెను ధైర్యపరిచి, కన్నీరు తుడిచి, అసలు దేనికోసం ఏడుస్తుందో ఆయనకు తెలుసు. ఏది వెళ్ళిపోతుందని ఏడుస్తుందో, ఎవరు నిరీక్షణని ఏడుస్తుందో, ఎవరు కారణమని ఏడుస్తుందో. ఆడే ఉంటే ఆ ఏడుపెందుకు ఆమెకి? కొడుకే బతుకుంటే ఏడవదు కదా. పుట్టెడు ఆశలు పెట్టుకుంది, కానీ లేదు, చనిపోయి పాడెక్కి వెళ్ళిపోతున్నాడు, అందుకే ఏడుస్తుంది భయంకరంగా. ఆ ఏడుపు నా ప్రభు దృష్టిలోకి వెళ్ళిపోయింది. అసలు యాక్చువల్గా నా ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళలేదు కదా. ఆ ఊరికి వెళుతున్నాడు పరిచర్య చేయడానికి, ఆ ఊరికి వెళ్తున్నాడు సేవ చేయడానికి. నాయూను అనే ఊరు, ఆ పట్టణం వెలుపులే, ఆ ఊరు ఎంట్రింగ్లోనే ఈ దృశ్యం, ఈ సంఘటన. ఏమండి, అది చూసిన వాళ్ళు భయాందోళనకు గురయ్యారని కింద వచ్చిన వాళ్ళు ఉంటది. భయపడిపోయారట. భయంకరమైన కార్యములు చేయగలిగిన వాడని కీర్తనకారుడు రాస్తాడు దేవుని గురించి. ఆయన భీకరమైన భయంకరమైన కార్యములు చేయగలిగిన వాడు మన దేవుడు. స్తోత్రం. అందరికీ వణుకు పడితే ఆయన కార్యాలు చేస్తే, అర్థమైందా? జరుగుతున్న మనకు కూడా వణుకొచ్చేస్తా ఆయన చేసే కార్యాలు అటువంటి గొప్పవి. ఈ రాత్రి ఒక్క ఉపదేశాన్ని పట్టుకుందామా? నీ కన్నీరు యేసయ్య దృష్టికి చేరేంతగా ఏడవాలి. అసలు నువ్వే దేవుని దృష్టిలోకి వెళ్ళిపోయేంతగా ఏడవాలి, ఆయన సన్నిధిలో కనపడాలి. ఖచ్చితంగా నా దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. ఏదైతే నీ సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని, శాంతిని పాడి మోసుకొని వెళ్ళిపోతుందో, అది శ్మశానంలోనికి వెళ్ళకముందే, నీకు కనపడకుండా ఈ సందు తిరక్కముందే దేవుడు ఆపేస్తాడు. దానికి ఊపిరి పోసిన దేవుడు నీకు మరలా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇది మొదటి సందేశం, ఇది మొదటి ఉపదేశం. ఇది ప్రవచనముగా తీసుకోండి, ఇది వాగ్దానంగా తీసుకోండి. నేను నా దేవుని దృష్టికి కనపడ. తల్లులారా, ఈ పూట వాక్యం మీ కొరకే. తల్లులకి అంకితం ఈ వాక్యం చేస్తున్నాను నేను. యేసయ్య కనికరం, యేసయ్య తల్లుల మీద కనికరం చూపిస్తాడంట. ఏడ్చే తల్లుల మీద కనికరం అంట. బాధతో గుండెలను బాదుకొని దేవునికి కనపడాలనే ఆశ. అయ్యా నా సంతోషం పాడెత్తుకెళ్ళిపోతుంది,
నా ఆనందం పాడి మీద వెళ్ళిపోతుంది. అయ్యా నా కోరిక పాడి మీద వెళ్ళిపోతుంది. అయ్యా నా కర్తవ్యం పాడి మీదకి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు దేవుని సందులో పడి ఏడ్చే తల్లుల మీద దేవుని కనికరం ధారాళంగా రాబోతుంది. ఏడవండి. ఏది నీ ఆశ అనుకున్నావో, ఏది నీ ప్రాణం అనుకున్నావో, ఏది నీ ధ్యేయం అనుకున్నావో, ఏది నీకు ఫలం అనుకున్నావో, ఏది దర్శనం అనుకున్నావో, ఏది వాగ్దానం అనుకున్నావో, అవన్నీ నిరాశలు అయిపోతున్నాయా, పాడెక్కి వెళ్ళిపోతున్నాయా, ఇక ఏమీ చేయలేవని సతికలు పడబాక, ఏడవా. నీ గుమ్మము దాటి ఆ పాడి వెళ్ళకముందే దేవుడు ఆపగలడు. నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకు పాడి మీద వెళ్ళిపోతుండే నిరుత్సాహంతో కుప్పగొలిపోయావు? ఏలూరులో ఒక ఫ్యామిలీ నాతో అంటుంది, మేము ఇక ప్రార్థన చేయమయ్యా అని. ఏమ్మా అంటే, చేయమయ్యా, మాకు ఇంట్రెస్ట్ పోయింది, మా సంతోషము, ఆనందము, మా సమాధానము, మాకు ఇచ్చిన వాగ్దానం, మాకు దేవుడు ఇచ్చిన దర్శనం పాడెక్కి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ప్రార్థన చేయమంటావు? ఎందుకు ఏడవాలి? మేము చేయమయ్యా అని అంటుంది ఒక ఆమె. ఈ రోజునటువంటి స్థితిలో ఎవరన్నా ఉన్నారా మందిరంలో? ప్రార్థన మీద విసుకొచ్చిన వారు, ప్రార్థన చేయలేక నా వల్ల కాదు, ఏం చేస్తావో చేసేయని వదిలేసే వాళ్ళు ఉన్నారా తల్లులు? వారితో ప్రభు రాత్రి సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ పాడి గుమ్మము దాటలేదేమో, నీ గ్రామాన్ని ఇంకా దాటలేదేమో, అలా చూస్తూ ఉండిపోతున్నావేమో హాగర్లాగా. హాగరుతో ఏమన్నాడు దేవుడు? ఎందుకు ఏడిస్తస్తున్నావు? కొంతమంది ఏమీ చేయలేక వదిలేస్తారు. ఏదైతే అదైందని. ఏదైతే అదైంది కాదో, నీ గుమ్మమును దాటి, నీ ఇంటిని దాటి, నీ గుమ్మమును దాటి, నీ ప్రాంతాన్ని దాటి, సంఘాన్ని దాటి వెళ్ళిపోతున్న పాడిని నిమిషాల మీద ఆపగలిగిన దేవుడు మన దేవుడు. సత్తా కలిగినాడు, దమ్మి కలిగినాడు. ఆయన పేరే సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. అటువంటి దేవుడిని పెట్టుకొని ఆ పాడిని వెళ్ళిపోతుంటే ఆ పాడి వెంటబడి ఏడవాలి. అయ్యా నా గుమ్మం దాటేసిందయ్యా, నా ప్రాంతం దాటేసిందయ్యా, నా ఇల్లు దాటేసిందయ్యా, నా ఆనందం వెళ్ళిపోతుంది, నా సంతోషం వెళ్ళిపోతుంది, అయ్యా నేను పెట్టుకున్న ఆశలు నిరాశలు అయిపోతున్నాయని ఏడుస్తూ చేతులెత్తుతూ ప్రభు సన్నిధిలో కనపడితే చాలు, దేవుడు ఆ తల్లుల మీద కనికరాన్ని చూపిస్తాడంట. ఏమండి, నాకు బైబిల్లో నచ్చిన అన్ని మాటల్లో ఈ మాట ఒకటి, దేవుని కనికరం. నాకు బాగా విశ్వాసం, దేవుడు ఒక వ్యక్తి మీద కనికర పడితే, జాలి పడితే, మానవుడు కూడా చేయలేదేమో అటువంటి ప్రయత్నాలు, అటువంటి పనులు నా యేసయ్య జరిగించగలడా? మనుషులు జాలి పడినంత మాత్రాన, కనికర పడినంత మాత్రాన మన జీవితాన్ని వాళ్ళు మార్చలేరు. నేను బాగా నమ్ముతున్న ఒక గొప్ప మాట బైబిల్ అంతట్లో, మనుషులు జాలి పడతారు, మనుషులు కనికరము చూపిస్తారు, కానీ వాళ్ళ కనికరానికి, వాళ్ళ జాలికి మన జీవితం ఏమో మొత్తం గట్టెక్కేయదు. ఒక్కగానొక్కడు మన మీద జాలి చూపిస్తే, ఒక్కగానొక్కడు మన మీద కనికర పడితే, ఒక్కగానొక్కడు మన భుజం మీద తట్టి చేయి పెట్టి వేడవద్దంటే టోటల్గా పాడి మీద ఎన్ని వెళ్ళిపోతున్నాయి, ఎన్ని మరలా మన కొంపలోకి వచ్చేస్తాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపరచాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచాలి. రాత్రి జీవితం సెట్ అయిపోద్ది, జీవితం ఆశీర్వదించబడిపోద్ది. ఏది వెళ్ళిపోతుందని ఏడుస్తున్నావో ఆ పాడెమ్మట పడిపోతుందంట తల్లి. స్తోత్రం చెప్పండి. దేనమ్మటబడి వెళ్ళిపోతుంది? ఇంట్లో ఉండిపోయిందా? తలుపులు వేసేసుకుని ఏడుతుందా? లేదు. ఆలోచన చెయ్యండి. లేదంటే ఆయన శ్మశానంలో పాతేసేసి మరలా దీపం చూస్తానికి వస్తారని దీపం వెలిగిస్తుందా? లేదుగా. వెలిగిస్తుంది ఏమన్నా? మీరు సైలెంట్గా ఉంటే వెలిగిస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఆ దీపాన్ని వెలిగిస్తుంది ఇంటి దగ్గర కూర్చొని? ఏమి లేదుగా. ఆ పాడిని లేపారు, ఎత్తుకెళ్ళిపోతున్నారు, వెంబడబడిపోతుంది పాడెంబటి. కన్నీరు కారిస్తే వెంబడబడిపోతుంది. ఇక కొద్దిసేపట్లో నా సంతోషం కనపడదు, నా ఆనందం కనపడదు, నా కలల పంట కనపడదు, నా వాగ్దానం కనపడదు, నా దర్శనం కనపడదని పాడెంబటి వెళ్ళిపోతుంది. యేసయ్య ఆశ చూశాడు, ఆమె కన్నీరు చూశాడు, ఆమె ఉరుకెత్తడం చూశాడు, ఆమె గుండె వేదన చూశాడు. అమ్మా ఏడవద్దన్నాడు. ఆ గుంపునంతను దాటుకొని డైరెక్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. అందరూ అలా విభ్రాంతిని చూస్తున్నారు. ఏంటి మధ్యలో గుంపునంతా తోసేసుకొని చివరెక్కడో ఉన్నా, పాడి వెనకాల చివరెక్కడో ఉన్నామని వెళ్ళి పలకరిస్తున్నాడు ఏంటి? అందరూ అనుకుంటున్నారు, అమ్మ ఏడవద్దులే అమ్మా,
దేవుడు కృపిస్తాడులేమ్మా, దేవుడు తీసుకెళ్ళిపోయాడులేమ్మా అన్నట్టుగా ఈయన కూడా ఓదారుస్తాడేమో అనుకుంటున్నారు అందరూ. చాలామంది చెప్పారమ్మా, దేవుడు పిలిచాడులే, మంచి చదువు చచ్చాడులే, యవనస్తుడు కదమ్మా, పరలోకంలో ఉంటాడులే అని అందరూ ఆమెను ఓదారుస్తున్నాడు. ఈయన కూడా ఓదార్పు కార్యక్రమం ఏమన్నా పెట్టాడేమో అన్నట్టుగా జనం అందరూ చూస్తున్నారు ఆయన వైపు. ఒకే ఒక్క మాట అన్నాడు, ఏడవద్దు అన్నాడు. జనం అందరూ అనుకుంటున్నారు ఈ మాట మేము చెప్పాం అనుకుంటున్నారు. ఒరేయ్, ఆ మాట నువ్వు చెప్పావు కానీ ఏడుపు ఆగిందా? ఆగలేదు. జనాలు అంటారండి, జనాలు జాలి పడితే, జనాలు కనికర పడితే కన్నీరు ఆగిద్దా? ఆగదో. యేసు ప్రభువారు ఏడవద్దన్నాడు. జనం అందరూ అనుకుంటున్నారు మేము చెప్పి అలిసిపోయావురా బాబు అనుకుంటున్నారు మనసులో. జనాలు చెప్తే కన్నీరు ఆగదురా బాబా. జనాల ఓదార్పుని, జనాల కనికరాన్ని, జనాల జాలిని కోరుకుంటున్నారు జనం. ఏడుపు ఆగదు, దుఃఖం ఆగదు, సమస్య పోదు, ఇబ్బంది పోదు. అదే యేసు ప్రభువారు ఏడవద్దంటే, అదే యేసు ప్రభువారు భుజం మీద తట్టితే, అదే యేసు ప్రభువారు మన పక్షం నిలబడితే, యేసు ప్రభువారు ఏడవద్దని చెప్పడమే కాదు, వెళ్ళిపోతున్న పాడినట్టు ఆపేస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. జనం అందరూ చెప్పింది వేరు, రక్త సంబంధాలు చెప్పింది వేరు, నీ భర్త చెప్పింది వేరు, నీ భార్య చెప్పింది వేరు, నీ బిడ్డలు చెప్పింది వేరు, నీ భర్త తరపున నీ తరపున చెప్పింది వేరు, యేసు ప్రభువారు ఏడవద్దని చెప్పింది వేరు. యేసు ప్రభువారు ఏడవద్దని చెప్పితే ఆ కన్నీళ్ళు తుడిచేసుకుంటే పాడాగిపోద్ది, అన్నీ వచ్చేస్తాయి. ఈ రోజున నేను కనులు మూసుకొని చూస్తూ ఉన్నాను దర్శనంలో. ఏ పాడి నీ ఆనంద సంతోష సమాధానాలు వెతుకెళ్ళిపోతుందో నిర్దాక్షిణంగా మధ్యలో ఆపేస్తున్నాడు ఆ పాడిన దేవుడు. ఎందుకంటే కొంతమంది తల్లుల మీద దేవుని కనికరం రాత్రి దిగి రాబోతుంది. దేవుడు కొంతమంది తల్లులకి ఏడవద్దని చెప్పబోతున్నాడు, వాళ్ళ భుజాన్ని తట్టబోతున్నాడు. దేవుడు కోల్పోయినవి మరలా తిరిగి వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి స్త్రీని పరిచయం చేద్దామా? నీకే చేస్తున్నా చూడు. 1 సమూయేలు 1వ అధ్యాయం. 1 సమూయేలు 1వ అధ్యాయం 10-11. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభుకి. ఆమె పేరు హన్నా. ఆమె గురించి చెప్పని దైవజనుడు లేవు, రాయన గ్రంథాలు లేవు. ఎంత మంచి స్త్రీ అంటే, ఎంత మంచి తల్లి అంటే, ఆమెను మించిన తల్లి భూప్రపంచం మీద ఎక్కడా లేదని నేను చెబుతా. ఎందుకో తెలుసా? మందిరంలోకి వెళ్ళిపోయిందంట, బోర్ని ఏడుస్తుందంట. ఎందుకని? కాదు ఎల్కేజీ స్టూడెంట్ లేనండి, బోర్ని ఏడుస్తుందంట. పిల్లల కోసం కాదు, ఒక సేవకుడు కోసం. స్తోత్రం చెప్పండి. నా కడుపులో ఒక సేవకుడు పుట్టాలి. పిల్లల కోసం అందరూ ఏడుతున్నారులేండి, ఆమె ఏడుపు అది కాదు. కానీ లేదంటే పెనిన్నా నువ్వు సవితివే, నువ్వు ఎందుకు వచ్చిన గోల్, నువ్వు ఎందుకు దావరిచ్చావు కొంపలోకి? ఆ పెనిన్నా నిన్ను మాటలకి ఏడవట్లా చర్చిలోకి వచ్చి, లేదంటే ఊరి జనమో ఆమె జనమో నువ్వు గొడ్రాలివి అన్న మాటలకి ఏడవట్లా. గొడ్రాలు అన్న నింద తొలగిపోవడానికి ఆడపిల్లైనా పర్లేదు కదా, పిల్లలు పుడితే చాలుగా గొడ్రాలని నిండపోద్ది. కానీ ఆమె ఏడుపది కాదు, పెనిన్నా తిట్టిందనో, లేదంటే ఊరి జనం వాళ్ళ తల్లిదండ్రులు ఆమె తరపున ఊరి జనం, గ్రామ జనం, సంఘ విశ్వాసాలు అందరూ కూడా మీరు గొడ్రాలు అనడానికి ఏడవట్లేదు ఆమె. దైవజనుడు చూస్తే ముసలోడైపోయాడు, రేపో మా పో సచ్చేటట్లున్నాడు. దైవజనుడు పిల్లలు చూస్తే మూర్ఖులు, అయ్యా నాకు 12 బిడ్డనివ్వయ్యా, నన్ను చూసుకునేవాడినివ్వయ్యా, గొడ్డాలని నిందపోవాలయ్యా, పినిన్న రెచ్చిపోతుంది నా మీద అని వచ్చి ఆడవట్లేదమ్మా. అయ్యా నాకు ఒక సేవకుడిని ఇవ్వండి అయ్యా, నాకు ఒక మగబిడ్డనివ్వయ్యా, నాకు ఒక సేవకుడినివ్వయ్యా, నాకు ఒక ప్రతిష్ఠుడినివ్వయ్యా, నీకు ప్రతిష్ఠిస్తానయ్యా. వాడి తల మీద నాయన మంగళకత్తి పండివున్న ప్రభా, అక్షరమును చేపించిన ప్రభా, వాడు బ్రతుకు దినములంతా నీకు సేవ చేస్తాడయ్యా, వాడు బ్రతుకు దినములంతా దీపం వెలిగిస్తాడయ్యా, వాడు బ్రతుకు దినములంతా నాయనా నీకు ప్రతిష్ఠితుడై ఉంటాడని ఏడుతుంది వెళ్ళిపోయి మందిరంలోకి. 28 చూడండి ఒకసారి.
28 చదవండి. కాబట్టి ఉమ్. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, అబ్బా, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని స్తోత్రం కలుగును గాక ప్రభుకి. నేను ఈ బిడ్డని ప్రభుకు ప్రతిష్ఠిస్తున్నాను, యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. ఏలికి చెప్పింది తీసుకొచ్చి 12 బిడ్డను దేవుడు ఇచ్చాడు, సేవకుడిని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆమె ఏడుపేంటి? నాకు ఓ సేవకుడిని ఇవ్వు, నాకు సేవకుడు కావాలి, ఈ సంఘానికి సేవకుడు కావాలి, ఈ ప్రాంతానికి సేవకుడు కావాలి. అయ్యా, ఏలి ముసలాడు సచ్చేపోతాడు 2 రోజుల్లో, 3 రోజుల్లో, లేదా 1 రోజుల్లో. ఏలి తర్వాత తన 2 కుమారులు ఉన్నారు కానీ పేరుకు మాత్రమే, కానీ వాళ్ళు భ్రష్టులు, వాళ్ళు వ్యభిచారులు, వాళ్ళు దౌర్భాగ్యులాళ్ళు. వాళ్ళు ఏం చేసేస్తారు? సేవ. సంఘం అంతా మట్టిలో కలిసిపోద్దయ్యా, సంఘం అంతా తొలగిపోద్దయ్యా. అయ్యా, అది జరగకూడదు నాయన, నేను బ్రతుకుండగా జరగకూడదు నాయన, కల్లారా నేను చూడకూడదు నాయన. ఆ దీపాన్ని వెలిగించేవాడు నా కొడుకు అవ్వాలి ప్రభువా, ఆ దీపాన్ని చక్క పెట్టేవాడు నా కొడుకు అవ్వాలయ్యా, ఆ దీపంలో నూనె పోసేవాడు నా కొడుకు సేవకుడు అవ్వాలయ్యా, నా కొడుకు సేవకుడు అవ్వాలయ్యా. నాకు కొడుకునివ్వయ్యా, నాకు ఒక సేవకుడినివ్వయ్యా, నేను నీకు మందిరంలో ప్రతిష్ఠించేస్తానయ్యా. నీ వాడు బ్రతుకు తినమనన్నీ కూడా బల్లమైన తీర్మానంతో ఏడిచింది దేవుడి దగ్గర. ఆడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో అన్ని సంవత్సరాలన్నీ నీకే ప్రతిష్ఠిస్తాను, నా కొరకు వాడిని ఉపయోగించుకోను. నా ఆనందం కొరకు కానీ, నా సంతోషం కొరకు కానీ, నా కుటుంబ భారం ఎత్తుకునేవాడు నాకు వద్దా, సేవకుడు కావాలి, నీ మందసం ఎత్తుకునేవాడు కావాలి. ఇటువంటి తల్లులు ఎవరిని ఉన్నారమ్మా? ఎవ్వడు లేడు. ఈ రోజున తల్లులకి వాక్యం, ఆడవాళ్ళు వినాలి, తల్లులు వినాలి, పిల్లల కన్నా తల్లులు వినాలి. ఈ రోజున వాక్యం పురుషులకు కాదు, ఈ రోజున మెసేజ్ పిల్లల తల్లులు వినాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆమె ఎందుకు ఏడ్చింది? సేవ ఆగకూడదు, పరిచర్య ఆగకూడదు, మందిర క్రమాలు ఆగిపోకూడదు, ఈ ఉద్యమం ఆగిపోకూడదు, ఈ అభిషేకం ఆగిపోకూడదు. నా కొడుకుని సేవకుడిని చెయ్యి. అసలు సేవకుడు నువ్వు నాకని ప్రార్థన చేసింది. ఆయన ఇచ్చామనుకో, నేనే ఉంచుకోనండి, నీకు ఇచ్చేస్తాను. పాలు విడిచిన వెంటనే నీకు ఇచ్చేస్తాను. పాలు ఎన్ని సంవత్సరాలకి ఇడుతారండి? బేభత్సంగా, భయంకరంగా ఎన్ని ఇయర్స్ వేసుకుందాం? ఒక 3-4 వేసేసుకుందాంలేండి, లేదంటే ఒక 5 వేసేసుకో. బేభత్సంగా భయంకరంగా ఒక 5 వేసేసుకుందాం. చర్చిలోకి వదిలేసేసిందండి. చర్చిలోకి వదిలేసుకొని, ఇదే నీ ఇల్లు, అదిగో దైవజనుడు ఉన్నాడా, ఆయనే నీ తండ్రి, ఇది నీ సేవ, ఇది నీ పని, వదిలేసి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్నోడాడు, బుడంకాయగాడు, చిన్న పిల్లోడు, ఆడ ఏం తెలుసు? తల్లి చాటును పెరిగినోడు, కొన్ని సంవత్సరాలు తల్లి పాలు తాగుతూ ఎదిగినవాడు. అటువంటి వాడు తీసుకొచ్చి, ఇదేరా నీ ఇల్లుకా, ఇదిగో ఈయన తండ్రి, నీ తండ్రినా, ఆత్మీయ తండ్రి, ఇది నీ పని, ఇది నీ ధ్యేయం, ఇది నీ కర్తవ్యం అని ఏలి చేతిలో వదిలేసిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పరే. ఏమని వాగ్దానం చేసుకుంది దేవునితో 10-11లో? అయ్యా, నాకు ఒక సేవకుడిని, నాకు ఒక మగబిడ్నివయ్యా, ఆడి తల మీద క్షౌరం కత్తి నేను వేయనివ్వను ప్రభు, వాడిని ప్రతిష్ఠితుని చేస్తానయ్యా, వాడి బ్రతుకు దినములంతా నీకు అప్పగించేస్తానంది. 28లో ఎగ్జాక్ట్గా అదే చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. 28లో అదే చేసింది. వీడిని యెహోవాకు ప్రతిష్ఠిస్తానని ఏలితో చెప్పింది. వెళ్ళిపోయి ఏలి చేతిలో పడేసినంత సన్నిధిలో పడేసేసి వెళ్ళిపోయింది. నిర్దాక్షిణంగా చిన్నపిల్లాడిని కత్తి ఎదిని పంపిద్దాంలే, కథ నాకు ఉపయోగపడిన తర్వాత పంపిద్దాంలే. కాదు కాదు కాదు, దేవుని కొరకే అడిగింది, దేవునికి అర్పించేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి తల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యోకేబేద్ తెలుసండి ఎవరికైనా? యోకేబేద్ ఎవరు? మోషే తల్లి అండి. మా చిన్నవి కూడా తెలియపోతేట వీబీఎస్లో చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కూర్చోండి మీరు అందరూ, సరిపోద్ది. యోకేబేద్ ఎవరు? మోషే తల్లి. ఏం జరిగిందో తెలుసా? మోషేను పట్టుకుపోయారు, ప్యాలెస్లో ఉన్నాడు ఇప్పుడు చంటిబిడ్డ. ఫరో కుమార్తె చేతులకు వెళ్ళిపోయాడు. అబ్బో ఎంత బాగున్నాడు వీడు అని ముచ్చటించిపోతుంది. ఇతన్ని పెంచడానికి నాకు ఒక ఆయా కావాలి. ఎవరు? ఒక పని మనిషి. పిల్లోడిని బాగా పెంచాలి, పిల్లోడిని బాగా ఎదిగించాలి, పిల్లోడికి బాగా స్నానం చేయించాలి అని చెప్పేసేస్తే, దేవుని కృప, దేవుని మహదేశ్వరం ఏంటంటే మోషే తల్లే ఆయా స్థాయిలోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే తల్లే ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప ఆశీర్వాదం అది. తల్లి ఏం చెప్పాలి? ఒరేయ్, ఇది మన ఇల్లు కాదురా, వీళ్ళు మన జనం కాదురా, ఆమె నీ తల్లి.
ఆడుకుంటా ఆడుకుంటా ఇది మా ఊరు కాదంట అన్నాడు అనుకో, దెబ్బెమ్మడి తల్ల ఎగిసిపోద్దాంది. ఎంత జాగ్రత్తగా పెంచింది ఒక్కసారి చూసుకోండి. చంటి బిడ్డని, ఇది మన ప్రపంచం కాదు, ఇది మన ఊరు కాదు, ఇది మన దేశం కాదు, ఆమెని తల్లి కాదు, ఎంత జాగ్రత్తగా పెంచుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి తల్లులు కరువైపోయారు ఈ రోజుల్లో. హెబ్రీ వాళ్ళు మన ప్రజలు నలిగిపోతున్నారా. మోషే ఆడు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చెప్పుకుంటా, ఎవరికన్నా తెలిస్తేమో బ్రతకదు. ఆడు గనక ఆడుకుంటే ఇది మా ఊరు కాదంటగా, నువ్వు నా అమ్మవు కాదంటకంటే చచ్చిపోద్ది, చంపేసేస్తారు, నిర్దాక్షిణంగా సజీవ సమాధి చేసేస్తారు. ఆమెని ఆయా పోస్టులో వెళ్ళింది, ఆయాగా ఉండాలి, జీతం ఇస్తున్నారు, తీసుకుంటుంది. ఆ పిల్లోడిని మంచిగా స్నానం చేయించి చక్కగా పెంచాలి. అవేం చెప్తా పెంచింది తెలుసా? ఇది మన ఊరు కాదు, ఇది మన దేశం కాదు, వీళ్ళు మన ప్రజలు కాదురా. అదుగో ఆ శ్రమల్లో ఆ ఇనప కాడి కింద నలిగిపోతున్నారు. వారు మన జనం, వారు మన ప్రియులు, వారు మన బంధువర్గాలు అని చెప్తా ఎంత జాగ్రత్తగా లోకములోనే ఉన్నాడు కానీ, ఐగుప్తులోనే ఉన్నాడు కానీ ఐగుప్తు గాలి తగలనివ్వలేదు మోషేకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి గాలి తగలనివ్వలేదమ్మా? ఐగుప్తు గాలి తగలనివ్వలేదు. ఎంత మంచి తల్లో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రపంచంలో ఉన్నారు, ఒక ప్రత్యేకంగా బ్రతకాలరా నువ్వు. మోషే, మన తిండి అది కాదురా, మన పద్ధతి అది కాదురా, మన సాంప్రదాయాలవి కాదురా, మన మాటలవి కాదురా, మన జోకులవి కాదురా, మన ముచ్చట్లవి కాదురా అని ఎంత జాగ్రత్తగా పెంచిందో శత్రువుల మధ్యలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత జాగ్రత్తగా పెంచకపోతే మోషే పెద్దవాడైన తర్వాత ఐగుప్తుని చూసంటే సరసరమంటుందంట మోషేకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైపోవాల మోషేని ఎలా పెంచిందో యోకేబేదు. ప్రపంచములో పాపాన్ని తగలనివ్వలేదు మోషేకి, వాళ్ళ ముచ్చట్లు తగలనివ్వల, వాళ్ళ సాంప్రదాయాలు తగలనివ్వల, వాళ్ళ వ్యవహారాలు తగలనివ్వల. ఇప్పుడు తల్లిదండ్రులే చండాలమైన వ్యవహారాలని పిల్లలకు నేర్పించేస్తున్నారు. దరిద్రమైన లోకానుసారంగా తిరుగుతుంటే, లోకానుసారంగా మాట్లాడుతుంటే, లోకానుసారమైనవన్నీ చేస్తుంటే ఒక తల్లిగా చెప్పాల్సిన అవసరం లేదా కొడుక్కి? ఒరే, మనం ఈ ప్రపంచంలో బతుకుతున్నాం, పాపిష్టి దేశంలో పలుకుతున్నాం, కానీ మనకి ఇది ప్రపంచం కాదురా, మనది ఊరు కాదురా, మనది పట్టణం కాదురా, మనది యుగ యుగాలు బతికే పట్టణం అని ఒక ప్రత్యేకంగా నీ బిడ్డలను పెంచావా ఎప్పుడైనా? ఒక ప్రత్యేకముగా నీ బిడ్డలను పెంచుకుంటూ వచ్చావా? ఒక ప్రత్యేకంగా పెంచుకుంటూ వస్తే వాళ్ళు ఒక మోషేలు అయ్యేవాళ్ళు, వాళ్ళు ఒక సమూయేలు అయ్యేవాళ్ళు. లోకపు గాలి తగలనివ్వలేదండి బిడ్డలకి. ఈ రోజున తల్లిదండ్రులను చూస్తుంటే విడ్డూరం వేసిపోతా ఉంది. అటెల్రా ఇటెల్రా అని వాళ్ళే డబ్బులు ఇచ్చి పంపుతూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా లోకపు కార్యక్రమాలు చేస్తే చూసి క్లాప్స్ కొడుతూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. ఆడి సంతోషం కంటే ఏంటి సార్ మళ్ళీ పైపొచ్చే దౌర్భాగ్యమైన మాటలు. ఏమండి, ఈ ప్రపంచంలోనే బతుకుతున్నా, ఈ సంతోషాల మధ్య బతుకుతున్నా, ఈ ఆనందాల మధ్య బతుకుతున్నా పిల్లలకి అటువంటి గాలి తగలకుండా పెంచాలి. వాళ్ళే యోకేబేదులు అంటారు, వాళ్ళే హన్నాలు అంటారు. అటువంటి తల్లులేరి, అటువంటి దాతృత్వాన్ని పంచగలిగిన తల్లులు ఎవరండి? ఆలోచన చేయ ఒకసారి. యోకేబేదు ఎటువంటి ఉపదేశాన్ని ఒక ఉగ్గిపాలుగా పోసింది మోషేకి. ఏమండి, ఉపదేశాన్ని పోసేసింది చిన్నప్పటి నుండి. ఇది మంద కాదు, మన దేవుడు కాదురా, మన ప్రపంచం ఇది కాదురా, మన సిస్టమ్ ఇది కాదురా. మోషే ఇంద్రా నా మాటని చిన్నప్పటి నుంచి పెంచుకొచ్చింది. కాబట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ఆచారాల కంటే, ఐగుప్తు ప్రేమల కంటే క్రీస్తు కొరకు పడే శ్రమే ముఖ్యమనుకొని వదులుకొని వచ్చేసాడు మోషే. యోకేబేదు యొక్క ప్రార్థన, యోకేబేదు యొక్క ఆ యొక్క ఎదిగించేతనం, ఆ యొక్క పెంపకం ఎటువంటిదో చూసుకోండి. తల్లులు ఈ రోజున అలా లేరని బాధపడుతున్నాను. ఒక దైవజనుడిగా, ఒక సేవకునిగా, దేవుని ప్రతినిధిగా. అటువంటి తల్లులు మన సంఘంలో ఉంటే, ఒక సమూయేలులో, ఒక మోషేలు మీరే తయారు చేయొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరే తయారు చేయొచ్చు. ఒక దైవజనుడు తయారు చేయక్కర్లేదు. ఒక తల్లిగా, ఒక ఉపదేశాన్ని వింటున్న తల్లిగా, ఒక వాక్యాన్ని వింటున్న తల్లిగా, అయ్యగారండి మా అబ్బాయి నీ చేతిలో పెట్టానండి, ఏదైనా మీరేనండి. దులిపేసుకునే రకాలు కాదు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పరే చేతులెత్తి. దులిపేసుకునే రకాలు కాదు. హన్నా యోకేబేదులు కింగులాగా తయారు చేశారు వాళ్ళని.
అయ్యో నా దైవజనుడు ఎక్కడ పడతాడులే, నా దైవజనుడు ఎక్కడ బాధపడతాడులే, ఇంటి దగ్గర నలిపేసే వాళ్ళు ఇద్దరిని. అన్నా కూడా పిల్లోడికి పాలిస్తా, వాడికి తెలిసినా తెలియకపోయినా వాడు మాట అర్థం చేసుకోకపోయినా చెవులో, ఒరే నువ్వు దేవునికి ప్రతిష్ఠితుడివి సమూయేలు, నువ్వు దేవునికి ప్రతిష్ఠితుడివి అని చెప్పేదంట. ఒక ఉయ్యాల ఫంక్షన్కి వెళ్ళాం మొన్న కాదులే, కొన్ని రోజులు అయిపోతుంది. అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత నన్ను పేరు ఓపెన్ చేయమన్నారు. పేరు ఓపెన్ చేసి పేరు పెట్టాను. పేరు ఇక్కడ నుంచొని పెట్టాను. ఆయన అంటాడు, సౌలో చెప్పండి పేరు అంటున్నాడు. ఒరే సౌలో పేరు కాదురా చెప్పేది, సౌలో ఏం చెప్పాలా బిడ్డలకి? పేరు ఎక్కడి నుంచి చెప్పినా అక్కడికి వెళ్ళి చెప్పినా ఏమి అబ్బా మారిపోదులే కానీ, నేను అదే నవ్వుకున్నాను నా మనసులో, అక్కడ నవ్వుతే తంతారని. ఆయనమ్మ తాతలు సౌలో చెప్పండి పేరు, సౌలో చెప్పిందాక ఒప్పుకోలేదు ఆయన. సౌలో చెప్పడానికి పొట్టడ్డు వచ్చేస్తుంది ముందు, ఎక్కడ చెప్పమంటారా నాయన, దెబ్బ నేను సైడ్ అయిపోయా. అన్న చెవులో ఏం చెప్పింది? సమూయేలు అని చెప్పింది. రేయ్ నువ్వు దేవునికి ప్రతిష్ఠితుడివి, బ్రతికినంత కాలం నువ్వు దేవుని సేవ చేస్తా బతకాలని చెప్పి పెంచింది. స్తోత్రం చెప్పండి. కొంతమంది తల్లులకు సర్రన గాలిపోతుంది, మీకు గాలినా నాకు పర్లేదు, బుద్ధి తెచ్చుకోండి అని చెబుతున్నా వాళ్ళిద్దరిని చూసి. హన్నా లాంటి వారు యొకేబేదు కూడా ఎంత బాగా పెంచిందో మీ ఆలోచనగా వదిలేస్తాను. ఐగుప్తులో ఉండి మళ్ళీ చిన్నగా వాడు ఆడుకొని ఏదన్నా బయటికి చెప్తే ఏమో చచ్చింది. అటువంటి సిచ్యువేషన్లో పెంచింది, ఉపదేశాన్ని ఉగ్గిపాలుగా పెంచింది మోషేని. మోషేకి ఐగుప్తు అలవాట్లు రాలా, ఐగుప్తు సాంప్రదాయాలు అతను చేయలా, ఐగుప్తు సుఖభోగాల కంటే దేవుని నిమిత్తం వచ్చిన నిందే గొప్పదని బయటకు వచ్చినాడు. యొకేబేదు ప్రార్థన, యొకేబేదు ఆ యొక్క పెంపకం ఎటువంటితో నీకే వదిలేస్తున్నాను నేను. ఆడంతా చేసేసిన తర్వాత మా పిల్లోడు అలాంటి వాడు కాదండి అని వాళ్ళ దగ్గర అనేసి తలుపులేసి కొట్టేసే రకాలు కాదు వాళ్ళు. ఒక తల్లి మా పిల్లోడట సైడ్ అండి, మా పిల్లోడట కాదండి అంది వాళ్ళ ముందు. ఇంట్లో తీసుకొని తలుపులేసి శుభ్రం కొట్టేసిందండి. అట్లాంటి రకాలు కదా వాళ్ళు. ఏ రకాలు తెలుసా? ప్రపంచపు గాలే వాళ్ళకి తగలకుండా పెంచారు వాళ్ళు. మందిరాన్ని చూపించారు, సేవను చూపించారు, ఇదిరాని పని, ఇదిరాని కర్తవ్యం, ఇదిరాని దేవుని పెంచారు. అలా పెంచితే పిల్లల బతుకులు ఎట్టట్టుంటే ఈ రోజుల్లో. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నలిపవతలేసేయచ్చు, ఒక్కొక్కడిని ఎర్రగ తీసేయచ్చు. దైవజనుడిదే కాదా పని. ఉపదేశాన్ని వినే ఒక స్త్రీగా, ఒక తల్లిగా నీది కూడా కర్తవ్యం. నువ్వే చెడగొట్టేస్తున్నావు అంట పిల్లల్ని. మరి అది నిజమా అబద్ధమా? స్తోత్రం. నువ్వే ఉపదేశానికి విభిన్నంగా పెంచేస్తున్నావు అంట పిల్లల్ని. ఇంకా హన్నా యొకేబేదు లాంటి నుంచి వస్తారు. ఒక దైవజనుడు మనసు మీరు కలిగి ఉండాలి. ఒక దైవజనుడి యొక్క మనసును కలిగి మీరు పిల్లలకు బోధించి చెప్తా ఉండాలి. దైవజనుడు ఒక్క పూటే వచ్చి 2 పూటలే వచ్చి చెప్పి వెళ్తారు. నువ్వు ప్రతి పూట వాళ్ళతో చెప్పాలి. నువ్వు ఇంటి దగ్గర పడుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాలి, అలా పక్కన వేసుకున్న వాళ్ళతో నువ్వు మాట్లాడాలి, వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. ఒరే నీ పని ఇది కాదు, నీ కర్తవ్యం ఇది కాదు, నీ ఆలోచన ఇది కాదు, నా మార్చుకోరా. నీ ఆలోచనలు ఏమైనా ఉంటే, నీ సిస్టమ్ ఏమైనా ఉంటే, నీ పని ఏమైనా ఉంటే మార్చుకో. అది కాదు. నూనె తీయాలి, నూనె ఆ దీపంలో పోయాలి, దీపం వెలిగించాలి, ఒత్తి కత్తిరించాలి, దీపం వెలిగించాలి. దీప వృక్షం మీద ఉన్నటువంటి 7 దీపస్తంభాలను వెలిగించడమే నీ పని. మందిరమే నీ కర్తవ్యం, మందిరమే నీ ఇల్లు, దైవజనుడే నీ తండ్రి, ఉపదేశమే నీకు ఆహారం అని పెంచాలమ్మా. ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు. కానించండి, ఒక యొకేబేదు హన్నాల్లాగా తయారైపోవాలి. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఏం జరిగింది? సమూయేల్లో ఏమని ప్రార్థన చేసింది అన్న? ఏమని ఏడ్చింది? అన్నయ్యా నా కొడుకు ప్రతిష్ఠితుడు కావాలి, నా కొడుకు సేవకుడు అవ్వాలి, మందిరాన్ని లీడ్ చేసేవాడు అవ్వాలి. జరిగిందా లేదా? 1 సమూయేలు 3:20 తీయండి. 1 సమూయేలు 3:20 ప్రార్థన రిజల్ట్ ఎలా ఉందో చూడండి. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. బైబిల్లో మ్యాప్ ఉందా మీకు? బ్యాక్ సైడ్ మ్యాప్ ఉందా? ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ వద్దు కానీ దాను మొదలుకొని బెర్షెబా ఇప్పుడే చూసేస్తున్నారు భక్తులు. ఇప్పుడు వద్దన్నానుగా. దాను మొదలుకొని బెర్షెబా వరకు కూడా సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడిపోయాడు. ఆమె ఏమని ఏడ్చిందో, ఏమని ప్రార్థన చేసిందో, నా కొడుకు సేవకుడు అవ్వాలయ్యా, నా కొడుకు నీకు ప్రతిష్ఠితుడు అవ్వాలని ఏమని ప్రార్థన చేసి ఏమని ఏడ్చిందో
మొదటి సమూయేలు 3:20లో సమూయేలు యెహోవాకు ప్రవక్తగా మారిపోయాడు, యెహోవాకు సేవ చేస్తున్నాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు సాటింపేసేశారు, మొత్తం వ్యాప్తి చెందేశాడు సమూయేలు. ఆమె ప్రార్థన, ఆమె కన్నీరు దేవుడు విన్నాడు. తుదకు బిడ్డని దేవుడు అలా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక 9లో మొదటి సమూయేలు 9 తీయొద్దు. ఒకడు గాడిదలు తప్పిపోయి ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ వినపడింది ఏంటో తెలుసా? ఈ పట్టణంలో బహు ఘనుడైన దైవజనుడు ఉన్నాడు అన్న వార్త అతను చెవిన పడింది. దైవజనుడు, ప్రవక్త, యెహోవాకు సేవ చేసేవాడు. ఏమండి, ఈ ప్రార్థన ఎవరు చేశారు? హన్నా దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతురాలైంది. దీపం మారిపోకుండా చూసేవాడిని నాకు ఇవ్వయ్యా. నా దగ్గర ఎదిగేవాడు కాదు, నా దగ్గర పెరిగేవాడు కాదు, నీ సన్నిధిలో పెరిగేవాడిని నాకు ఇవ్వయ్యా. నీ సన్నిధిని పట్టించుకునేవాడిని నాకు ఇవ్వయ్యా. నన్ను పట్టించుకోకపోయినా పర్లా, నీ సేవను పట్టించుకునేవాడిని ఇవ్వయ్యా అని ఏడ్చింది, ప్రార్థన చేసింది. తుదకు రిజల్ట్ చూసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చూడండి, మొదటి సమూయేలు 12:2-5 వచనాలు చూడండి. రాజు నీ కార్యములను జరిగించును, నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చితిని. సమూయేలు అంటున్నాడు, బాల్యము నాటి, ఇప్పుడు నేను తల నెరిసిపోయింది, నాకు బాల్యము నాటి నుండి ఈ రోజు వరకు, ముసలి ప్రాయం వరకు మీ కార్యాలన్నీ నేను నెరవేర్చుకుంటూ వచ్చా. మీ ఇళ్ళలోకి ప్రార్థన చేయమంటే వచ్చాను. అయ్యా మాకు బాబు పుట్టాడు, ప్రార్థన చేయమంటే వచ్చి చేశాను. అయ్యా మా ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకుని వచ్చి ప్రార్థన చేయమంటే చేశాను. మీ ఆలనా పాలనా చూశాను, కార్యక్రమాల ఇంట్లో నేనే హెడ్ అయ్యి అన్ని ప్రార్థనలు చేశానా? చదువమ్మా. ఇదిగో ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనను తీసుకున్నానా, ఎవని గాడిదమునైనను పట్టుకొంటినా, ఎవరి గాడిదనైనను పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసి ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరినైనా బాధ పెట్టి ఎవరినైనా బాధ పెట్టానా, న్యాయము నాకు అగ్గపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. వీళ్ళు ఏమంటున్నారు చూడండి. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తున్నాను, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు. వాళ్ళు అంటున్నారు చూడండి, మీరు మాకు అన్యాయం చేయలేదు, మీరు మనం బాధ పెట్టలేదు అంటున్నారు. సమూయేలుకి ఇచ్చిన సాక్ష్యం దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, బాల్యము నుండి వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు అడుగుతున్నాడు, నేను మీకు అన్యాయం చేశానా, ఎవరి ఎద్దునైనా దొంగిలించానా, ఎవరి గార్ధమైనా అన్యాయంగా తీసుకున్నానా, ఎవరికైనా లంచం ఇచ్చానా, లంచం తీసుకున్నానా చెప్పండి మీరు అని అడుగుతున్నాడు. అలా అన్నారు, బాబయ్య నువ్వు ఎవరిని అన్యాయం చేయలేదు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి మందిరంలోకి వచ్చిన దగ్గర నుంచి విశ్వాసులు ఇస్తున్న సాక్ష్యం అది. నువ్వు అన్యాయమే లేదు నీ దగ్గర, అక్రమమే లేదు నీ దగ్గర, ద్వేషమే లేదు నీ దగ్గర, నువ్వు ప్రేమ కలిగినోడువయ్యా అని సాక్ష్యం ఇస్తున్నారు. స్తోత్రం. ఎవరి ప్రార్థన అండి అది? ఇప్పుడు హన్నా, సిగ్గుపడక్కర్లేదు పేరు చెప్పడానికి. హన్నా ఏ కొడుకుని అడిగిందో ఆ కొడుకుని దేవుడిచ్చాడు. ఎలా చూడాలనుకుందో అలానే అతన్ని చూసింది. ఇప్పుడు విశ్వాసులందరూ ఏం సాక్ష్యం ఇస్తున్నారు సమూయేలుకి? నీవు అన్యాయమేమీ చేయలేదయ్యా, నువ్వు మమ్మల్ని బాధ పెట్టలేదయ్యా, మంచిగా మా దగ్గర బతికేవయ్యా, మాకు సేవ చేస్తూ బతికేవయ్యా, మా పాలిట దేవుడైపోయావయ్యా, మాకు ఒక ప్రవక్త అయిపోయావయ్యా అని ఆయనకి సాక్ష్యం ఇస్తున్నారు. ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆ తల్లి కార్చిన కన్నీరు దేవుడు చూశాడు. దేవుడు చూసే అంతగా ఏడ్చింది, దేవుని దృష్టిలో పడే అంతగా ఏడ్చింది. ఈ రాత్రి నేను అంటాను, నీ కన్నీరు దేవుడు చూసే అంతగా ఏడవాలి. నీ కొడుకు కోసమో నీ కూతురు కోసమో ఏడు. ఈ రోజు నుంచి నువ్వేదనుకుని ఏడుస్తున్నావయ్యా, నా బిడ్డలు నీకు సాక్షిగా బ్రతకాలి, నా బిడ్డలు నీకు ప్రతిష్ఠితులుగా బ్రతకాలి, నా బిడ్డలు నీ చేతులు. ఇటువంటి తల్లులు అరుదు. ఈ రాత్రి ఒకటి చెప్తున్నా, తల్లుల ప్రార్థనకి విలువిచ్చే దేవుడు మన దేవుడు. ఎవరు ప్రార్థనకి విలువిస్తాడంట? తల్లుల ప్రార్థనకి. పిల్లలను కని ఉన్నారే, ఆ తల్లుల ప్రార్థనకి విలువనిస్తాడు, ఆ తల్లుల ప్రార్థనకి జవాబిస్తాడు, ఆ తల్లుల ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇస్తాడు. నీ బిడ్డల గురించి ఏడు ఈ రోజు నుంచి, నీ బిడ్డల గురించి మొర్రపెట్టి రోజు నుంచి. తల్లులారా, మీరు మొర్రపెడితే నీ బిడ్డలకు ఆశీర్వాదం, మీరు వారి గురించి ఏడుస్తే నీ బిడ్డలకు ఆశీర్వాదం.
నీ బిడ్డలో ఏమి చూడాలనుకుంటున్నావు ఏడువు, ఏది కావాలనుకుంటున్నావు ఏడువు. ఇంకా మించిపోయింది ఏదీ లేదు. నీ కొడుకు కోసం ఏడవటం ప్రారంభించు, నీ కూతురు కోసం ఏడవడం ప్రారంభించు. ఖచ్చితంగా హన్నా ఏ ఏడుపు ఏడ్చిందో, ఏమి అవ్వాలని ఏడ్చిందో, తన కొడుకుని ఆ పొజిషన్లో చూడగలిగిందే, ఆ సేవలో చూడగలిగిందే, ఆ పరిచర్యలో చూడగలిగిందే. యొకేబేదు మోషే ఎలా తయారవ్వాలని ఏడ్చిందో, ప్రార్థన చేసిందో, అలానే తయారయ్యాడు మోషే. ఏడువు, నా దేవుని కనికరం నీ మీదకి రాబోతుంది. నీ బిడ్డల కొరకు ఈ రోజు నుంచి భయంకరంగా ఏడువు. అదేంటండి మరి చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాడండి, ఇప్పుడే చెడిపోయాడండి? కాదు కాదు. హన్నా ఏడ్చింది, తప్పిపోయాడు కుమారుడు. ఎబ్బెబ్బెబ్బెబ్బెబ్బే. ఈరోజు తల్లులు చెప్తున్న మాట ఏంటి తెలుసా? 10th క్లాస్ దాకా బాగానే ఉన్నాడండి, స్కూల్ మారిందండి, ఏరియా మారిందండి, అంతే నాశనం అండి. నీ ప్రార్థన నాశనం అని చెప్పవు నువ్వు. నా ప్రార్థన చెడిపోయిందని చెప్పు. అన్ని తప్పులు ఆడి మీద, ఏరియా మీద వేసేస్తావు, లేదంటే ఆడి ఫ్రెండ్స్ మీద తోసేస్తావు. దౌర్భాగ్యమైన మాటలు మాని, నా ప్రార్థన లోపమయ్యా, నా ప్రార్థన చెడిపోయిందయ్యా, నా ప్రార్థన తగ్గిపోయిందయ్యా అని దేవుని పాదాలు పట్టుకునేడు. అన్నా చేసిన ప్రార్థన నువ్వు చేస్తే ఎప్పుడో నీ బిడ్డలు బాగుపడిపోయేవాళ్ళే. తూలిపోయాడు, కదిలిపోయాడు, చెదిరిపోయాడు. 10th దాకా బాగానే ఉన్నాడు, 5వ క్లాస్ దాకా బాగానే ఉన్నాడు, ఈ స్కూల్లో చదివితే బాగున్నాడు, ఆ స్కూల్లోకి వెళ్తే చెడిపోయాడు. ఇదే సుప్రభాతమా? పిల్లోడిని కనక ముందే హన్నా ఏడ్చింది. ఆ ఏడుపే సాక్ష్యంగా మారిపోయింది సమూయేలుకు. స్తోత్రం చెప్పండి. యొకేబేదు కూడా చిన్నప్పుడే ఏడ్చింది, పాలు పడతా ఏడ్చింది, స్నానం చేపితా ఏడ్చింది. ఆ ఏడుపే 30 లక్షల మంది నడిపించే నాయకుడిగా మార్చేసింది. చెడిపోయిన దాఖలాలు, నశించిపోయిన దాఖలాలు, ఫ్రెండ్స్తో సహవాసాలు చేసి చెడిపోయిన దాఖలాలు ఉన్నాయా సమూయేలు, మోషేవి? నీ ఏడుపులో లోపం, నీ ఏడుపులో ఏదో తగలడిపోయింది. ఏడవ మంచిగా ప్రార్థన చేయి, మంచిగా ప్రార్థన చేయి. మోకలే దేవుని సందులో కనపడు. నీ ఏడుపులో లోపం ఉంది, నీ ప్రార్థనలో లోపం ఉంది. నీ బిడ్డలు చెడిపోవడానికి, నీ బిడ్డల మాట వినకపోవటానికి, నీ బిడ్డల వాక్యం చదవకపోవటానికి, ఉపదేశం నేర్చుకోపోవటానికి ఇంత ఉపదేశం ఉన్నా నీ బిడ్డలు మంచిగా ఎదగకపోవటానికి నువ్వే కారణం. తల్లులారా, నీ ప్రార్థనకి విలువిచ్చే దేవుడు మన దేవుడు. తల్లులారా, నువ్వు ఏడుస్తే కనికరించే దేవుడు నా దేవుడు. ఇటువంటి మంచి దేవుడిని పెట్టుకొని ఏడుపు ఎందుకు ఆపేశావు? ఎందుకు ప్రార్థన ఆపేశావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఈ రోజు నుంచి మొదలుపెట్టు. ఒక హన్నా చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. ఒక యొకేబేదు ప్రార్థించింది, అలాగున ఉగ్గిపాలు పోసి పెంచారు బిడ్డలకి. బాలుడు నడవవలసిన త్రోవవాడికి యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. వాక్యం ఇట్లాంటి బలహీనమైన వాక్యాలు పట్టుకుని బిడ్డలకు అది నేర్పించి, ఆడు తప్పు చేస్తే అరే నాన్న తప్పక తొట్టిల్లుతారని ఉంది కదరా, పనికి మన వాక్యాలు చూపించుకుంటా. నీ ప్రార్థన దేవుని దృష్టిలోకి వెళ్ళిపోవాలి. నీ కన్నీరు ఖచ్చితంగా రాత్రి దేవుడు చూడాలి. నీ బిడ్డల కోసం ఏడుస్తున్నావు, ఏడువు, ఆపొద్దు. నీ బిడ్డలు స్థిరపడేంతవరకు ఏడువు. నీ బిడ్డల గోల్ రీచ్ అయ్యేంతవరకు ఏడువు. నీ బిడ్డల స్థాయిని తాకేంతవరకు ఏడువు. నీ బిడ్డల పాకానికి వచ్చేంతవరకు ఏడువు. ఖచ్చితంగా అమ్మా ఏడవద్దు అని చెప్పి ఆ పాడినట్ల ముట్టుకుంటాడు. అద్భుతం జరిగిపోద్ది రాత్రి. ఆ పాడినట్ల తాకుతాడు, అంతే. ఘనమైన కార్యం ఈ రాత్రి నువ్వు చూడబోతున్నావు. ఏడవటం ప్రారంభించి ఈ రోజు నుంచి. కీర్తన 116 చూడండి. 116 కీర్తన 16 చూడండి. ముగించేసానే. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. పనవదు. చూడరే నా వైపు. పనవదు. ఏమన్నాడు దావీదు? 2 సార్లు ఏమన్నాడు? నీ సేవకుణ్ణి అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? అది చెప్తే గాని పనవలేదు. ప్రభువా, యేసు ప్రభువా, నేను నీ సేవకుణ్ణి, నేను రాజుని, నేను నీ సేవకుణ్ణి, నేను దహన బలి ఇస్తున్నాను కదా, మొక్కుబడి చెల్లిస్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా. యేసు ప్రభు ఏం మాట్లాడలేదంట. ఒక్క డైలాగ్ వేసాడంట. ఈ కార్డు పనికిరాట్లేదులే కానీ ఇంకో కార్డు తీసాడంట లోపల నుంచి, ఇంకో ప్రార్థన. ఏమని చేశాడు తెలుసా? నీ సేవకురాలు కుమారుడు అన్నాడంట. వెంటనే దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడంట. స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడంట. ఏమండి, అతను పోస్టులు చెప్పుకుంటా ఉన్నాడు. నేను సేవకుని కదా, నేను రెవరెండ్ని, నేను పాస్టర్ చైరాజుని,
నేను తెలియదా, నీకు తెలుసా, నాకు ఉత్తరమే, నాకు ప్రత్యుత్తరమే. ఆహా, ఏం మాట్లాడట్ల పరలోకం నుంచి దేవుడు. అయ్యా, నీ సేవకురాలు కుమారుణ్ణయ్యా. అబ్బా, దొరికిందిరా మంచి పాయింట్. దావీదు అమ్మగారు ఎవరికైనా తెలుసా? దావీదు అమ్మగారు గురించి. దావీదు నాన్నగారే తెలుసు అందరికీ, యెష్షయి. దావీదు అమ్మగారు దావీదు కోసం ప్రార్థన చేసేది. ఎక్కడుంది రెఫరెన్స్ అనబాకు, నా వైపు చూడండి చెబుతా. దావీదు తల్లి పాత్ర అక్కడ లేకపోయినా నీకు వివరిస్తున్నా చూడు. దావీదు యొక్క తల్లి అరణ్యంలో ఉంది. దావీదుకి చిన్నప్పటి నుంచి చివాట్లు తవాట్లే. తండ్రి చేదరించుకునేవాడు, అన్నలు చేదరించుకునేవాళ్ళు. బిడ్డను చేర్చుకొని, కడసారి వాళ్ళు కదా, కనిష్ఠుడు కదా, చివరివాడు కదా, ఒళ్ళో పెట్టుకొని, ఒరే దావీదా, నాన్న అంటే అన్నాడు లేరా, అన్నయ్యలు అంటే అన్నారు లేరా పెద్దోళ్ళు, కోపం పెట్టుకోబాకరా కన్నా, నువ్వు ఇలానే దేవుడు పాటలు రాస్తా ఉండు, ఇలానే పాడుతూ ఉండు, దేవుడు ఒకరోజు నీకు మంచి కృపిస్తాడురా అని పిల్లోడిని ఒళ్ళో వేసుకుని ఏడిచిన దాఖలాలు దావీదు తల్లివి. స్తోత్రం చెప్పండి. ఏమండి, దావీదు ఏమన్నాడు? నీ సేవకురాలు కుమారుణ్ణి నేను అన్నాడు. వాళ్ళ అమ్మ పేరు చెప్తే కానీ పనవల దావీదుకి. అటువంటి తల్లులు లేగాలి ఈరోజు రాత్రి. అటువంటి తల్లులు తయారవ్వాలి జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో. కొన్ని ప్రార్థనలు ఎంత చేసినా, ఎంత డబకా కొట్టినా కుదరదు. సరైన తల్లి ప్రార్థన చేసి తల్లి పేరు చెప్తే దేవుడు దిగొచ్చేయాలి. అబ్బాబ్బా, ఆమె కొడుకువా, వాళ్ళ కుమార్తెవా నువ్వు, రెండు మంచిళ్ళు ఇవ్వాలా పిలిచి. మరండి నేనండి ఒకడంట, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఫలానా రెవరెండ్ బిషప్ అని చెబుతున్నాడంట. కాదండి ఫలానా కొడుకుని. అరే మీరా పనవదు, కొన్ని కార్డులకు పనవదు, సరైన కార్డు తీయాలి, ప్రార్థనా పొర్రాలు కార్డులు తీయాలి, కన్నీరు ఖర్చే తల్లుల కార్డు తీస్తే కానీ వీడికి పనవదు. అది నేను చెప్పేది. దావీదుకి ఏ కార్డుతో పని అయింది? సెల్ఫ్ డబ్బింగ్ కార్డుతో పనవలా. నా తల్లి అయ్యా, నేను కోపంతో, ఉద్రేకంతో నా అన్నల మీద, నా తండ్రి మీద రెచ్చిపోతుంటే నన్ను ఉగ్రవాదిగా మార్చకుండా నన్ను శాంతితో నింపేసింది పొద్దాకలా. ఒరే పెద్ద అయినాక మీ నాన్న చంపే మాకురా, మీ అన్నల కత్తెట్టి పొడిసే మాకురా, అది నువ్వేది చెప్తావు? వాడి మీదకి వెళ్ళిపో అని చెబుతావు. పిల్లల్ని ఎలా పెంచిందమ్మా తల్లి? ఆ తల్లి పేరు బైబిల్లో లేదు కానీ ఉంటే బాగుండి అనిపించింది. ఆమె ఊసు గాస ఎవరిని రాత్రి బాగుండి అనిపించింది నాకు. దావీదుని ఎంత శాంతి సమాధానంతో పెంచిందో చిన్నప్పటి నుంచి. నానా తండ్రి ఎంతైనా తండ్రి, తండ్రి మీద కోపం పెట్టుకోకూడదు. అన్నలు నానా నీకంటే పెద్దోళ్ళు, కామైపో, దేవుడు నీకు ఒక రోజు ఇస్తారు నానా, నీ సింహాసనం మీద కూర్చోబెడతారు నానా, నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడిని నమ్ముకో, ప్రార్థన చేయి అని ఏడ్చిందండి. పొదిగిట్లో పెట్టుకుని బిడ్డని ఏడ్చింది. ఆ ఏడుపు దావీదు మీద పడ్డాయి. అందుకే దావీదు తల్లి పేరు చెప్తే గాని పనవని స్థితి. అంటే దావీదు తల్లి ఎంత ప్రార్థన పొర్రాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దావీదు తల్లి ఎంత ఉపదేశంతో, ఎన్ని మాటలు చెప్పి దావీదుని పెంచింది. అందుకే దావీదు అన్ని ఘన విజయాలు పొందగలిగాడు, సింహాసనం ఎక్కగలిగాడండి. ఆలోచించేయండి. ఈ రోజున తల్లులారా, మీరు ఆ పొజిషన్లో ఉన్నారా? నీ బిడ్డలకు ఉపదేశాన్ని ఉగ్గిపాలు పెట్టి పెంచుతున్నారా? జ్ఞాపకం చేసుకోండి. ప్రేమను, ఆప్యాయతను, అనురాగాలు పంచే తల్లులు ఉన్నారా లేరా భూప్రపంచం మీద? కొప్పలు తెప్పలో ప్రేమిస్తారు, అనురాగం ఇస్తారు, ఆప్యాయతలు చూపిస్తారు. ఉపదేశాన్ని ఉగ్గిపాలు పట్టించేవారు హన్నా యొకెబేదులు. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ప్రేమ ఎవరైనా చూపిస్తారు, ఆప్యాయత ఎవరైనా చూపిస్తారు, కన్నా పుణ్యానికి చూపించాలి, తప్పదు. నువ్వేంటి పెద్ద గొప్ప బోడి? ఉపదేశాన్ని ఉగ్గిపాలుగా పోయాలి నీ పిల్లలకి, ఉపదేశాన్ని ఆహారంగా పెట్టాలి నీ పిల్లలకి. స్తోత్రం చెప్పరే గట్టిగా. మన చర్చికి ఒక కుటుంబం వస్తుంది. ఇప్పుడు ఏదో పనులు వ్యవహారాల్లో పడిపోయింది కానీ ఒక కుటుంబం వస్తుంది. వాళ్ళ పిల్లలకి ఆ తల్లి ఎలా చెప్పి పెంచే తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే అన్నం పెడతలే, అది పెట్టననేదంట. అన్నం తింటలేదని ఏడ్చే తల్లులు కొప్పులు తెప్పలు. రే నువ్వు ప్రార్థన చేస్తేనే తిండి అంటున్నావా? ఏం తల్లివమ్మ బాబా, నీకు 1000 నమస్కారాలు పెట్టిన తీరదు బతుక్కి. పిల్లల్ని అలా పెంచితే వాళ్ళు ఎలా పెరిగారు తెలుసా? ప్రార్థన చేయింది అన్నం తినరాళ్ళు. యేసు ప్రభుతో మాట్లాడింది అన్నం మెతుకు ముట్టరాలు. ఇప్పటికీ కూడా ఏం పెట్టి పెంచుతున్నాను బిడ్డల్ని? ఉపదేశం అని ఉగ్గిపలు పోయాలి. ప్రేమను, ఆప్యాయతను, అనురాగాలు ఏ తల్లైనా పంచిద్ది. నువ్వేంటి బోడి గొప్ప?
హన్నా లాంటి, యొకేబేదు లాంటి, దావీదు తల్లి లాంటి ఉపదేశాన్ని ఉగ్గిపాలు పెట్టి పెంచాలి పిల్లల్ని. ఇప్పటికన్నా మించింది పోయింది ఏమీ లేదు. క్రమశిక్షణలో పెట్టొచ్చు, గద్దించవచ్చు, బెత్తం పట్టుకోవచ్చు. ఉపదేశాన్ని చేయకపోతే, వాక్యాన్ని చేయకపోతే ఎరగదీసేయచ్చు ఒక్కొక్కడిని పట్టుకుని. ఆ పని నీది కూడా అని చెప్తున్న. దైవజనుడిదే కాదు, ఒక దైవజనుడు మనస్సు కలిగిన హన్నాలాగా, ఒక దైవజనుడు మనస్సు కలిగిన యొకేబేదులాగా, ఒక దైవజనుడు మనస్సు కలిగిన దావీదు తల్లులాగా కొంతమంది తల్లుల సంఘములో లెగిస్తే పిల్లలు ఆశీర్వాదకరంగా నిలబడతారని చెప్పటంలో ఏ సందేహము కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయ్యా నా కొడుకు, నా కూతురు గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. నా బిడ్డలు గొప్పవారు అవ్వాలని ప్రార్థన చేసే లోకలు ఉండరు. గొప్పలు చెప్పుకోవడానికి బోల్డ్ మంది ఉన్నారు తల్లిదండ్రులు. గొప్పవారు అవ్వాలని ప్రార్థన చేసేవారు కొంతమంది ఉన్నారు. ఉపదేశం ఈ రాత్రి అర్థం అవ్వాలి నీకు. పిల్లల కొరకు గొప్పలు చెప్పుకునేవారు కుప్పలు తెప్పలు, గొప్పవారు అవ్వాలి అని చేసేవాళ్ళు హన్నా, యొకేబేదులు, దావీదు తల్లులే. ఈ రోజున ఆ తల్లుల లాంటి మనసు ఈ సంఘములో ఉన్న తల్లులకు రావాలి. పిల్లల్ని అలా ట్రైన్ చేయాలి, పిల్లల్ని ఆ విధంగా ఆ దిశగా నడిపించాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. 1 తెస్సలోనియులకు 2:7 తొందరగా చూస్తే ముగించేద్దాం. 1 తెస్సలోనియులు 2:7, 1 కొరింథీ 4:16 అట్టి పెట్టుకోండి, తీసేది కూడా. ఏంటో చదివేవాళ్ళు ఉలిక్కిపాటుకు భూకపం వచ్చినట్టుగా చూస్తారు నాకు వెళ్ళి. 1 తెస్సలోనియులకు 2:7, 1 కొరింథీ 4:16. అయితే స్తన్యమిచ్చు తల్లి. ఏం చదువుతున్నావు? మైకులో చెప్పు. 1 తెస్సలోనికీయులు 2:7 చదువు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. చాలు. అపోస్తలుడైన పౌలయ్య తెస్సలోనియులకు రాస్తూ సంఘంతో ఏమంటున్నాడు? స్తన్యమిచ్చు తల్లి పిల్లల్ని గారవిస్తుందంట. ఏమండి, ఇప్పుడు పిల్లోడు పాలు తాగలేదు దానికి ఎమ్మ కొట్టుడు కొట్టేద్దా? త్రాగరా 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 మూతే కొట్టిద్దా? దుర్మార్గురాలేదు ఆ తల్లి. ఎవరంటారు? దుర్మార్గురాలు, నక్సలైట్ది ఆ తల్లి. అట్ట కొడతాయి. ఏ తల్లి కొట్టదు నన్ను అడిగితే. పాలు తాగబో, తాగు నాన్న తాగు నాన్న తాగు నాన్న అని పిల్లోడు ఎంత చిరాకు చేసిన, ఎంత గోల చేసిన తల్లి కొట్టిద్దా? కొట్టదు. గారం ఇచ్చింది, దగ్గర తీసుకుంటుంది. అతడు చేసేటువంటి గారము, అతడు చేసేటువంటి ఆ చిలిపి పనులు కూడా ఏదో పెద్ద సర్టిఫికెట్ ఇచ్చినట్టు మురిసిపోతూ ఉంటుంది ఆ తప్పును కూడా. తల్లి తన కొడుకుకి సన్నిమిచ్చినట్లుగా, పాలిచ్చి గారవిచ్చినట్లుగా నేను మీకు అలా ఉన్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని అలా భరిస్తున్నాను, మిమ్మల్ని కొట్టకుండా ఊరకనే కొంచెం గొదుముతా, భయం పెడతా, ప్రేమ చూపిస్తా, గారవిస్తా, ప్రేమ చూపిస్తా ఉన్నాను. తల్లి ఏ రకంగా అయితే స్తన్యమిచ్చే తల్లి గారవిస్తుందో, బిడ్డల్ని దగ్గరికి చేర్చుకుంటుందో, బిడ్డల్ని హక్కుకు చేర్చుకుంటుందో, నేను అలా ఉన్నాను అని అపోస్తలుడైన పౌలే చెప్తూ ఉన్నాడు. 1 కొరింథీ 4:16 చదవండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక. అదుగో నేను మిమ్మల్ని కంటిని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మందిలో నేను ఇప్పుడు వాక్యం చెప్పి అబ్బబ్బబ్బ అటువంటి తల్లి మాకుంటే బాగుండేదేమో అనుకుంటున్నారేమో. వినాలి, నా వైపు చూడాలి. అటువంటి తల్లులుంటే బాగుండు. యొకేబేదులంటే అమ్మ నాకుంటే బాగుండు, హన్నాలంటే అమ్మ నాకుంటే బాగుండు అని అనుకునే వాళ్ళకి ఈ శుభవార్త. సంఘము కూడా, సంఘ కాపరి కూడా ఒక తల్లి స్థానమేనని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడమ్మా? తల్లి స్తన్యమిచ్చు తల్లి పిల్లల్ని గారవించినట్లుగా నేను మిమ్మల్ని. సంఘ కాపరి ఒక తల్లి స్థానంలో ఉన్నాడు. మిమ్మల్ని గారవించటానికి, మిమ్మల్ని ప్రేమించటానికి, ఊరకనే నొప్పి తెలియకుండా గద్దించటానికి. నేను మిమ్మల్ని కని ఉన్నాను అంటున్నాడు 1 కొరింథీయులలో. సంఘ కాపరి ఎవరమ్మా? మీకొక తల్లి. ఈ తల్లి ఏడిస్తే, ఈ తల్లి చేతులు ఎత్తితే, ఈ తల్లి గోల పెడితే, ఈ తల్లి ఉపవాసం ఉంటే ఖచ్చితంగా బిడ్డలకు ఆశీర్వాదం అదే, ఖచ్చితంగా బిడ్డలకు దీవెనదే, ఖచ్చితంగా బిడ్డలకు శుభప్రదం అదే. నేను అదే ప్రార్థన చేసుకొని వచ్చాను. అయ్యా, నా మీద నువ్వు ఆటోమేటిక్గా కనికరం చూపిస్తే బిడ్డలందరూ సంతోషిస్తారు, ఆనందిస్తారు. సంఘ కాపరే ఒక తల్లి స్థానంలో ఉన్నారు. ఎవరెవరైతే బాధపడుతున్నారో, నాకు యొకేబేదు లాంటి తల్లి లేదు, నాకు హన్నా లాంటి తల్లి లేదు, నాకు దావీదు లాంటి తల్లి లేదు, ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో, నాకు ఈ స్థితి వచ్చేది కాదేమో, నాకు ఇటువంటి శాపములో ఉండేదాన్ని కాదేమోనని అనుకుంటున్నారేమో. నా దేవుడు ఒక మంచి తల్లిని మీకు ఇచ్చాడు.
ఏడ్చే తల్లిని మీకు ఇచ్చాడు, మొర్రపెట్టే తల్లిని మీకు ఇచ్చాడు, చేతులెత్తే తల్లిని మీకు ఇచ్చాడు. ఈ రోజు నీ ఇంటి దగ్గర నుంచి తీర్మానం తీసుకొని వచ్చా, అయ్యా నా బిడ్డలు నీ దృష్టిలో పడతారంటే, నా బిడ్డలను కృప వస్తుందంటే, నా బిడ్డలు మేలు పొందుతారంటే ఇంకా ఎంత ఏడవటానికైనా సిద్ధమే, ఎంత మొర్ర పెట్టడానికైనా సిద్ధమే, ఎంత కృప వారి మీదకు దిగి రావాలి నాయనా. దేవునికి మాట ఇచ్చి ఇక్కడికి వచ్చి కదిలిచ్చా. ఇప్పుడు ఏడిచిన దానికంటే డబల్ ఏడుస్తానయ్యా. నా బిడ్డలను దీవిస్తానంటే, నా బిడ్డల మీదకు దిగి వస్తానంటే, అభిషేకిస్తానంటే, కృపణాలకు ఇస్తానంటే, నా బిడ్డల పాడి ఆపి తట్టి లేపి వారిని బలపరుస్తానంటే నేను ఖచ్చితంగా ఎంత ఏడమంటే ఏడుస్తాను ఆయన. ఒకటే, తల్లి దేవుని దృష్టిలోకి వెళ్ళాలి, తల్లి కార్చే కన్నీరు దేవుడి దృష్టిలోకి వెళ్ళాలి. ఖచ్చితంగా స్థితిగతులు మారిపోతాయి. ఆనంద సంతోష సమాధానాలు మోసుకుని వెళ్ళిపోయే పాడిని దేవుడు ఆపేసి మరలా తిరిగి వాటిని మనకిస్తాడు. ఆలోచన చెయ్యండి. ఈ రోజున అంత గొప్ప కృప కలిగిన తల్లిని మీకు ఇచ్చాడు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నా లోపం ఏంటో తెలుసా? నా దేవుడు నా లోపాన్ని చూపించాడు. నువ్వు ఇంకా ఏడిచి ప్రార్థన చేయాలన్నాడు. దేవునితో తీర్మానం తీసుకొని ఇక్కడికి వచ్చాను. అయ్యా నా బిడ్డల సంతోషాలు, సుఖదుఖాలు, సంతోషాలు, ఆనందాలు, ఆశీర్వాదాల పాడి ఆపుతానంటే ఎంత ఏడవమంటే అంత ఏడుస్తానయ్యా. నా ఏడుపు నీ దృష్టికి రావాలి, నేను నీ దృష్టిలో పడాలి. పాడి మీద నా బిడ్డల సంతోషాలు వెళ్ళిపోతున్నాయి ఆపగలగాలి. నా బిడ్డల భవిష్యత్తులు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, వారి యొక్క కుటుంబ పురోగతులు ఆశీర్వదించబడాలంటే నీ దృష్టిలో పడటానికి ఎంతన్నా ఏడుస్తానని దేవునికి మాటించొచ్చాను. సంఘం అనే తల్లి ఏడిస్తే, సంఘం అనే తల్లి మొర్రపెడితే ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం రాబోతుంది. అలానే మీరు ఏడ్చిన తల్లులారా, మీరు మొర్రపెట్టిన ఖచ్చితంగా పాడి ఆగిపోద్ది. ఆ పాడి మీద ఉన్నవన్నీ సజీవంగా నీ దగ్గరకు వస్తాయి. ఒక సమూయేలు లాంటి, ఒక మోషే లాంటి, ఒక దావీదు లాంటి బిడ్డల వలె దేవుడు తయారు చేయబోతున్నాడు మీ బిడ్డల్ని. ఏడవండి. ఎలా ఏడవాలి? యేసయ్య దృష్టిలో పడేదాకా ఏడవాలి, యేసయ్య దృష్టికి కనపడేదాకా ఏడవాలి. నువ్వు ఏడువు, నేను ఏడుస్తాను. ఈ రోజున దేవుని కనికరమలాగున మన మీదకి రావాలి. ఈ మెసేజ్ అంతట్లో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, సమూయేలు అద్భుతమైన భవిష్యత్తుకు కారణం ఎవరు? సమూయేలు అద్భుతమైన భవిష్యత్తు తల్లి అని చెప్పండి చాలు. సమూయేలు అద్భుతమైన భవిష్యత్తుకి కారణం ఎవరు? మోషే పెంపకానికి కారణం ఎవరు? దావీదు రానివ్వటానికి కారణం ఎవరు? మాకు అటువంటి తల్లి లేదు, తల్లి ఉంటే బాగుండు అనుకుంటున్న వారందరికీ ఏమి దిగులు పడద్దు, మీకు తల్లి సంఘ కాపరే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు అద్భుతమైన భవిష్యత్తుకు కారణమైంది హన్నా. మోషే అద్భుతమైన పెంపకానికి కారణమైంది యొకోబేదు. దావీదు అన్ని విజయాల్లో రాణించడానికి కారణమైంది దావీదు తల్లి. ఇక రేపో మాపో మీ విజయాలకి, మీ ఆనందానికి, మీ ఆశీర్వాదాలకి కారణం అవుతుంది సంఘం అనే కాపరి. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లి ఉంది మాకన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులెత్తే. మేము బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, దుఃఖం చెందాల్సిన అవసరం లేదు. మా కొరకు ఏడిచే తల్లి ఉంది, మా కొరకు మొర్రపెట్టే తల్లి ఉంది, మా కొరకు ఉపవాసం చేసే తల్లి ఉంది, మా కొరకు చేతులెత్తే తల్లి ఉంది, మమ్మల్ని ఆదరించే తల్లి ఉంది, మమ్మల్ని గద్దించే తల్లి ఉంది, మమ్మల్ని నిలబెట్టే తల్లి ఉంది అన్నవారు గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. నేను మీ అందరికి మాటిస్తూ ముగిస్తున్నా. చివరిగా, ఎలాగైనా మీరు దేవుని దృష్టిలో పడేదాకా నేను ఏడుస్తాను. గట్టిగా చెప్పండి. ఎలాగైనా సరే మీరు దేవుని దృష్టిలోకి వెళ్ళిన దాకా నేను ఏడుస్తా, మాటిస్తున్నా. దేవుని కృప మీ మీదకి వచ్చిన దాకా నేను ఏడుస్తాను గదిలో పడిపోయి. నేను మీకు మాటిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. ప్రభు మీ వినికిడ్ల వాక్యమును దీవించగాక. కళ్ళు మూసుకోండి, మోకరించండి.